ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఏదో పెట్టుకొని తింటుంది అని చూస్తున్నారా? ఏం లేదండి, మా ఆయన అయితే రాత్రి చికెన్ విత్ ఎగ్ కోటింగ్ తెచ్చారు. తినండి అట్లా అనేసి నైట్ నాకు ఎందుకో ఫుల్ అయిపోయింది. మేము ఎవరు తినలేకపోయాము. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ దివి. ఏంటి ఇంట్రడక్షన్ లేట్గా ఇచ్చి ఫస్ట్ తినే గోల్ గురించి చెప్తుందని చూస్తున్నారా? ఇంకా చికెన్ కదండి ఎలాగ ఆగేది అనేసి ముందుగా చెప్పేశాను. ఇది నేను నైట్ సబ్జా సీడ్స్ వేసుకొని అయితే వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. సో వాటర్ అయితే తాగేస్తున్నాను, మళ్ళీ సబ్జా అయితే వేసి ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఎవ్రీడే సబ్జానే తాగుతున్నాను వాటర్లో. కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను కదా, కొంచెం తగ్గించడానికి సబ్జా హెల్ప్ అవుతుందన్నారనేసి సబ్జాన్ చియా అయితే మార్చి వేసుకొని తాగుతున్నాను. ఇది అయితే సండే రోజు వ్లాగ్. సాటర్డే ఇంకా ఆయన చికెన్ తెచ్చారు. సరే అది నేను ఒక పీస్ అండ్ బాబు పాప అయితే ఒక్కొక్క పీస్ తిన్నారు, మిగిలింది అలాగే పెట్టేశాము. మార్నింగ్ చూసేటప్పటికి నాకు ఎందుకో బాగానే అనిపించింది, కానీ మా బాబు బాగలేదన్నాడు. సరే గమ్మునైపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నోట్లో ఏదో ఒకటి నమలకుండా అయితే పనే చేయడానికి అవ్వడం లేదు, కాబట్టి వేయించిన శనగపప్పు ఉంటే నోట్లో వేసుకునేసాను. నేను సాటర్డే రోజు నైట్ సాంబార్ చేశాను, ఈ నిమ్మకాయ ఊరగాయ చేశాను, పప్పుల పొడి చేశాను. ఇన్ని అంతా బాగా చేసి పెట్టుంటే మా ఆయన బయట తినేసి వచ్చేసారు. ఇంకా మా పిల్లలు ఆఫ్టర్నూన్ ఏదో లైట్గా తిన్నారు. వాళ్ళకి నైట్ కొంచెం పప్పుల పొడి వేసుకొని తినేపాటికి చాలా ఎక్కువైపోయింది. ఈ నిమ్మకాయ ఊరగాయ అయితే టేస్ట్ అంతా సరిపోయింది, కానీ ఎందుకు కొంచెం చేదు వస్తుంది. నాకు తెలిసి మెంతులు కొంచెం ఎక్కువ అయింది, అందువల్ల చేదు అనుకుంటున్నాను. ఇంకైతే సాంబార్ని వెయిట్ చేసేస్తున్నాను. సాటర్డే నైట్ రిషి అయితే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చింది. వస్తూ బ్యాట్ అయితే ఎత్తుకొని వచ్చింది. ఇది వచ్చి మా చెల్లెలు సాయిగడి కోసం బ్యాట్ అయితే ఆర్డర్ పెట్టింది. మధ్యలో మా సాయిగడ ఎందుకు కనిపిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే నాది ట్రిపాయిడ్ పాడైపోయింది, అందుకనేసి సాయిగడ వీడియో తీస్తున్నాడు. చికెన్కి అయితే మసాలా వేసేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ నైట్ మిగిలిపోయిన సాంబారు అవన్నీ ఉంటే మార్నింగ్ అయితే అలా కానిచ్చేసాము. నా హెయిర్ చూసారా, కొంచెం లైక్ ఆయిలీగా ఉంది, కానీ నేనైతే హెడ్ బాత్ చేశాను. ఎందుకు అలా ఉందో నాకైతే అర్థం కాలేదు. మీకు ఆల్రెడీ తెలుసు నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తాను, చికెన్ కర్రీ లైక్ చపాతీకి కానీ ఇడ్లీకి కానీ ఎలా చేస్తానని తెలుసు. సో నేను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి అండ్ నైట్కి ఒకేసారి చేస్తాను, ఎందుకంటే పదే వంట రూమ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఎలాగో వంట రూమ్లో ఉన్నాం కాబట్టి ఒకేసారి రెండు చేసేస్తామనేసి రెండు అయితే స్టార్ట్ చేసేసాను. ఇదైతే చికెన్ ఫ్రైకి, ఎందుకంటే ఆల్రెడీ సాంబార్ ఉంది కాబట్టి ఫ్రైకి తోడుగా చికెన్ గట్టిగా ఫ్రై చేసేసినాను. కానీ అది కూడా కొంచెం లూజ్గా వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉన్నింది. ఈ మట్టి సట్టిలో చేసేది వచ్చి నైట్ చపాతీ కోసం నేను తెచ్చుకున్నది 1 kg చికెన్. యాక్చువల్లీ ఎప్పుడు ఇంట్లో 1 kg చికెన్ తెచ్చుకుంటే సరిపోకుండా ఇంకా మళ్ళీ తెచ్చుకొని తింటాను మార్నింగ్ టిఫిన్కి నైట్కి అట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు చాలా మిగిలిపోతుంది. 1/2 kg చికెన్ తెచ్చుకుంటేనే చాలు అన్నట్లుంది ఇంట్లో, ఎందుకంటే ఈ ఎండలకి దానికి తినడానికి కావడం లేదు. కాబట్టి ఇంక పైన కొంచెమే తెచ్చుకోవాలి అన్నది అయితే ఫిక్స్ అయ్యాను. చాలా వేస్ట్ అవుతుంది. లేకపోతే నేను ఎక్కువ ఇంట్లో చికెన్ పకోడా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుంటారు కదా, అదైతే తీసుకొని వచ్చేసి ఇంట్లోనే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను. అలా చేసుకుంటూ ఉండడం వల్ల చికెన్ తినాలన్న థాట్ కూడా ఎక్కువ లేదు, ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాము. ఇంకైతే నేను చికెన్ అండ్ కర్రీకి అయితే ఫస్ట్ అన్నీ చేసేసి బియ్యం అయితే మళ్ళీ పెడతామనేసి ఇవైతే చేస్తున్నాను. ఇంకా చికెన్ చేసాం కదా, ఖచ్చితంగా రసం కూడా ఉండాలని రసం కూడా అయితే చేస్తున్నాను. ఒకసారిగా అనుకుంటే అన్నీ ఒకసారిగా చేసేస్తాను, లేదు చేయకూడదు అనుకుంటే ఇంకా ఏది చేయను. చూసారా, రసం కూడా పెట్టేస్తున్నాను నేను. ఇలా ఉంటుంది నా పరిస్థితి. కానీ ఏంటంటే అన్నీ నీట్గా చేసుకుంటాను, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ స్టార్టింగ్కే వచ్చేస్తుంది. అంటే ఒకరోజు సర్దడం కన్నా రోజు చేసుకుంటూనే ఉంటేనే ఆ వర్క్ ఈజీగా ఉంటుంది. ఈ మధ్య నేను ఎక్కువ అలవాటు చేసుకున్న పని ఏంటంటే సామాన్లు ఆ రోజే కడిగేయడం. తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఉన్నా సరే నేను మామూలుగా ఎప్పుడు ఎలా చేస్తానంటే, ఈరోజు సామాన్లు కడిగేసానంటే మేము నలుగురమే కాబట్టి మాకు చాలా కొంచెమే పడుతుంది సామాన్లు. ఎందుకంటే కర్రీస్ ఉన్నవి
మార్నింగ్ చేసేసానంటే నాకు అవే నైట్ వరకు ఉంటుంది కాబట్టి నేను ఆ రోజు అంతా ఇంకా కడగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవి ఎంతో కొంచెం ఉంటుంది కాబట్టి ఇంకా రైస్ ఒకటి పెట్టుకొని వాటితో అడ్జస్ట్ చేసేసి తినేస్తా అన్నాము. కాబట్టి మాకు చాలా లిమిటెడ్ సామాన్లే పడుతుంది. నేనేం చేస్తాను, అన్నీ ఒకసారిగా ఎత్తేసుకుందాంలే అన్నట్టు ఇంక గమ్మున అయిపోతాను. కాబట్టి నాకు సామాన్లు బోల్డ్ అన్నీ అయిపోతుంది. మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది అసలు కడగడానికి. 1 అవర్ అట్లా తీసుకుంటుంది. అందువల్ల ఇప్పుడు డైలీ ఆ రోజు ఎన్ని సామాన్లు పడుతుందో ఎండ్ ఆఫ్ ది డేకి కడిగేస్తున్నాను. ఇప్పుడు కూడా వంట రూమ్‌లో ఈ పనులు చేసుకుంటూనే కౌంటర్ టాప్ పైన ఉన్నవన్నీ క్లీన్ చేసుకుంటూ షింక్‌లోకి వేయాల్సినవి వేస్తున్నాను. మా బాబు వెనకాల చెప్తున్నాడు, "మమ్మీ మొన్నే కదా సరుకులు తెచ్చుకున్నప్పుడు అన్నీ నీట్‌గా సర్దావు కదా! మళ్ళీ ఏంటి మళ్ళీ సర్దుతున్నావు" అంటే మన బాధలు వాళ్ళకి ఏం అర్థమవుతుంది అసలు. ఎన్ని సార్లు సర్దినా సర్దుతూనే ఉంటాము. ఇంకైతే నేను వంట చేస్తుంటే బాబు అయితే వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ ఆరేస్తున్నాడు. మా ఇంట్లో ఎవ్రీ వీక్‌లో కనీసం అంటే 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ బెడ్‌షీట్స్ ఉతుకుతాము. అదెందుకో నాకు అలా హ్యాబిట్ అయిపోతాంది. సో, ఎక్కువ ఉతుకుతూనే ఉంటాను బెడ్‌షీట్స్. ఇంకా నేనైతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతోందని సీకాయ అయితే కొట్టించుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఇది డ్రై ఆమ్లా అండ్ కుంకుడుకాయలు చూసారా, డ్రై ఆమ్లా అని కూడా చూపిస్తున్నాను. షీకాయి, మెంతులు ఇవి వేసిదా ఫస్ట్ పౌడర్ కొట్టాలనుకుంటున్నాను. ఇంకొంచెం కర్రీ లీవ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వేస్తామనేసి. ఇదొచ్చి ఫ్లాక్స్ సీడ్స్‌తో జెల్ ఆయిల్ పెట్టుకున్నాక నేను ఆ ఫ్లాక్స్ సీడ్స్‌తో జెల్ అప్లై చేశాను. అసలు నాకు జుట్టే వదలనట్టుంది. మొత్తం జిడ్డు జిడ్డుగానే ఉండే. ఎందుకు అలా అయిందో తెలీదు. మా అమ్మని అడిగినా జిడ్డుగానే ఉందన్నారు. సరే ఏంటో అని గమ్మునయిపోయాను. నా హెయిర్ అయితే మాత్రం ఎక్కువ ఫాల్ అవుతాంది. అందుకే ఈసారి ఇలాగైతే చేస్తున్నాను. ఇంకా హెయిర్ టిప్స్ నేను ఫాలో చేసేటప్పుడు ఖచ్చితంగా మీకైతే వీడియో షేర్ చేస్తాను. సామాన్లన్నీ కూడా కడిగేసాను అండ్ బాబునొచ్చి ఇల్లు సర్దమంటున్నాను. బాబు అయితే ఇల్లు సర్దుతున్నాడు. వాడు కొంచెం సర్దేశాక నేనైతే ఇల్లంతా చెత్తదోసేసాను. మా బాబుకి ఎందుకో మరి కుకింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా ఎక్సైటింగ్‌గా వస్తాడు కుక్ చేయడానికి. అంతా అయితే కుకింగ్ అంతా అయిపోయింది. సరే తినడానికైతే కూర్చున్నాము. ఫస్ట్ ఒక స్పూను పప్పుల పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని ఒక 4 ముద్దలు తిన్నా కమ్మగా ఉన్నింది. అది తినేసాక కొంచెం చికెన్ అయితే వేసుకున్నాం. మా ఆయన చూసారా, గెడ్డానికి కలర్ వేసుకొనొచ్చారు. కానీ అది కలర్ వేసుకొని వచ్చినట్లు లేదు. డూప్లికేట్ గెడ్డం పెట్టుకున్నట్లే ఉంది. సో, అది చెప్పుకొని మేమైతే నవ్వుకుంటా అన్నాం. సరే అందరూ కూర్చొని తినేసాక మా ఆయన అయితే పడుకున్నారు. నేనైతే ఉన్న కుంకుడుకాయల్ని కొట్టి పగలగొట్టాలి కదా! పగలగొట్టకుండా మిషన్‌కి వేస్తే అవ్వదని పగలగొడుతున్నాను. అసలు 2 కేజీస్ కుంకుడుకాయలకి ఎంత సేపు పట్టిందో. నేనైతే 2 కేజీస్ కుంకుడుకాయలు తీసుకున్నా. 1/2 కేజీ షీకాయ తీసుకున్నా. యాక్చువల్లీ షీకాయ వచ్చి మనకు కండిషనర్ లాగా వర్క్ అవుతుంది. అండ్ కుంకుడుకాయ మాత్రమే మనకు లైక్ సోప్ ఫామ్‌లో వస్తుందనమాట. నొరగ వస్తుంది బాగా. కాబట్టి షీకాయ కొంచెంగా తీసుకొని కుంకుడుకాయ ఎక్కువ తీసుకున్నా. లాస్ట్ టైం ఈక్వల్ రేషియోలో తీసుకోవడం వల్ల విడగడానికి చాలా టైం పట్టింది. ఇంకైతే వాన పడేలాగుందనేసి కొట్టినవన్నీ ఒక కవర్లో వేస్తున్నాను. కొట్టకుండా ఉన్నవన్నీ ఒక కవర్లోకి అయితే వేసుకుంటున్నాను. అన్నీ వేసేసుకొని సందంతా కూడా ఒకసారి నీట్‌గా చెత్తదోసేసాను. ఎందుకంటే గింజలు అవి ఇవి అన్నీ పడ్డాయి కాబట్టి చెత్తదోసేసుకున్నాను. అన్నీ చెత్తదోసేసి ఇంట్లో కూర్చున్నానో లేదో వాన స్టార్ట్ అయింది. నేనైతే అవన్నీ ఎత్తేటప్పుడు కూడా దేవుడిని మొక్కుంటానే ఉన్నాను. దేవుడా ఇవన్నీ ఎత్తేదాకా వాన పడకూడదు అని. అలాగే అయ్యింది. మా పాప అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తాను. ఎందుకంటే 2 డేస్‌కి ముందు ఐస్ గడ్డల వాన పడింది. కాబట్టి మళ్ళీ పడుతుందేమో అన్నట్టు ఆ పాప అయితే వెయిట్ చేస్తుంది. కానీ నార్మల్ వానే పడింది. చాలా డిసప్పాయింట్ అయింది. కానీ వాన మాత్రం ఫుల్‌గా పడింది. అసలు ఇప్పుడు వానలు ఎలా పడుతున్నాయంటే రైనీ సీజన్‌లో పడాల్సినన్ని వానలు ఇప్పుడు పడుతున్నాయి. ఎంతైనా జాతరలు కదా! గంగమ్మ జాతర ఇప్పుడు వాన పడకుండా ఉంటే అసలు ఏం బావుంటుంది అనుకునిందో ఏమో వాన. అంత వాన పడుతుంది. అండ్ మా రిషి చూసారా? మా రిషి వచ్చి నేనంట. మా సాయి వచ్చి మా ఆయనంట. మా ఆయన వచ్చి సాయిగాడంట. ఇలా క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వీళ్ళైతే ఆడుకుంటున్నారు. మధ్యలో వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. ఎందుకు గొడవ పడుతున్నారో కూడా అర్థం కాలేదు. సరే అనేసి కొంతసేపు ఆడుకున్నారు పిల్లలతో పాటు. తర్వాత మా ఆయన జాంకాయలు తెచ్చున్నారు వచ్చినప్పుడు. సరే అవన్నీ ఎత్తుకొని వచ్చి కట్ చేయి తిందామన్నారు. సరే కరెంట్ కూడా లేదు కదా అని కట్ చేసి తింటా అన్నాం. నేనైతే కనకాంబరాలు తెచ్చుకొని చాలా రోజులైంది. కట్టకుండానే అట్లే పెట్టేస్తున్నాను. కాబట్టి చాలా పూల వరకు వేస్ట్ అయింది.
మా అమ్మ గాని ఖచ్చితంగా ఈ వీడియో చూసిందంటే ఫస్ట్ ఫోన్ చేసి, "నీకు డబ్బులు ఊరికే వస్తా అన్నాయి. అందుకే నువ్వు ఇలా చేస్తా అన్నావు. తెచ్చుకున్న రోజే కట్టేస్తే ఏమి? ఎందుకింత బద్ధకం" అని తిడుతుంది. ఈ కరెంట్ లేకపోయేపాటికి పిల్లలైతే చాలా అల్లరి చేస్తున్నారు. ఇదైతే నైట్ వీడియో. నైట్ నేను చపాతీలో కొంచెం గార్లిక్, కొరియాండర్ వేసైతే గార్లిక్ పరాటా మాదిరిగా చేశాను. చాలా బాగుండింది. నేను గార్లిక్ డైరెక్ట్‌గా తినలేను కాబట్టి అలాగైతే చేసుకుంటే కొంచెం తింటాము అనేసి. నా జుట్టు చూసారా ఎంత సన్నగా ఉందో. ఈ జుట్టు బాధ వల్లే నేను మళ్ళీ అన్నీ లైక్ నాకు నచ్చనివి కూడా చేయాల్సొస్తాంది. ఇదే నా చిన్న వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. షార్ట్స్‌కైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. బట్ వీడియోస్‌కి లేదు. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.